ఎప్పుడైతే నువ్వు విధేయత చూపుతావో అప్పుడు నువ్వు వర్తిల్లడము ఎవ్వరును ఆపలేదు. నువ్వు వర్తిల్లకుండా ఉండడం. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని ఎవరును అడ్డుకోలేడు. నీ సమృద్ధిని ఎవరును ఆపలేరు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి ఉండి ఆయన మీద నీ దృష్టి పెడతావో, ఆయన మీద నువ్వు మనసు ఆనుకుంటుందో అప్పుడు నువ్వు వర్తిల్లుతావంట. హల్లెలూయా. నీ మనసు ఎక్కడెక్కడో పెట్టి ఎవరి మీదనో పెట్టి దేవా నేను వర్తిల్తలేనంటే ఎలా వర్తిల్తావు? హల్లెలూయా. మనసు దేవుని మీద పెట్టి ఆయన మీద నీ భారం వేసి ఆయన మీద నీవు ఆనుకొని జీవిస్తే నువ్వు ప్రతి స్థలంలో వర్ధిల్తావు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. అది నీ సీజన్ అయినా అది నీ సీజన్ కాకపోయినా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ప్రతిదీ నీ సీజనే, నువ్వు ఫలించే సీజనే. హల్లెలూయా. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఒక చెట్టు 12 కాపులు కాస్తాయి. హల్లెలూయా. అంటే నువ్వు ప్రతి నెల నువ్వు కాపు కాసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి నెల నువ్వు ఫలించాలి. ప్రతి నెల నువ్వు ఆశీర్వదింపబడాలి. అందుకే దేవుడు 12 కాపులను పెట్టాడు. హల్లెలూయా. అంటే నీ ఫలములు ప్రతి నెల ఫలించే విధముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఫలములు ఆగిపోకూడదు. హల్లెలూయా. ఈ రోజు నీవు ఎక్కడ ఆగిపోతున్నావు? ఏది నిన్ను ఆపివేస్తున్నది? ఏ పరిస్థితుల్లో నువ్వు బంధింపబడిపోతున్నావు? ఏది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నది? ఒక్కసారిగా నిన్ను నీవుగా పరిశోధించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చీటి మాటికి చాలా మందికి ఒకటి అలవాటు అయిపోయింది, వాళ్ళు చేయక ఇతరుల మీద నిందలేస్తారు. హల్లెలూయా. నీ బలహీనత నిన్నేం చేస్తుందంటే ఎదగకుండా అతన్ని స్టకప్ చేస్తుంది, ఆగిపోయేలా చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చాలా మంది వాళ్ళు చేయలేకపోతూ ఇతరుల మీద వేస్తుంటారు. నేను ఆమెను బట్టే నేను ఇలా ఉన్నా, మా భర్త వల్లనే ఇలా తయారైనా, లేకపోతే మా పిల్లల వల్ల నేను చర్చికి రాలేకపోతున్నా, సరిగా ఉండలేకపోతున్నా, ఇలా చెప్పుకుంటా అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారి తప్పును వారు ఒప్పుకోరు. ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఆ తప్పును రుద్దుతా అంటారు. హల్లెలూయా. ఇలాంటి మనసు ఉన్న వారిని దేవుడు వర్ధనే చేయడు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నీ బలహీనతలను దేవుని ముందు పెడతావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ బలహీనతలను దేవుని ముందు పెట్టనంత కాలము నువ్వు ఆ బలహీనతలను జయించలేవు. నీవు ఆ బలహీనతలోనే ఉండిపోతావు. వాటిని జయించి నువ్వు ముందుకు పోలేవు. హల్లెలూయా. నీ బలహీనతలను జయించాలి అంటే దేవుని దగ్గర ప్రతిదీ నువ్వు ఒప్పుకోవాలి.